అడ్వాన్స్ ఇచ్చింది ఇప్పుడు విశాఖ ఉక్కు దగ్గర 7,000 కోట్లు ఉంది. అంటే కన్జ్యూమర్ స్టీల్ కొంటామని వచ్చిన వారు 7,000 కోట్ల రూపాయల అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళారు. అంటే ఎంత మార్కెట్లో డిమాండ్ ఉంటే సాధ్యమవుతుంది. మీకు 25,000 కోట్ల నుంచి 30,000 కోట్లు 7.3 మిలియన్ టన్స్ అంటే 73 లక్షల టన్నుల పూర్తి కెపాసిటీతో కనుక స్టీల్ ప్లాంట్ నడిస్తే నడవగలుగుతుంది కూడా. ఎందుకంటే చరిత్ర కూడా అదే. మీకు అక్కడ సమస్యల్లో రా మెటీరియల్ సప్లై లేదు. రా మెటీరియల్ సప్లై లేకపోవడానికి కారణం ఫైనాన్షియల్ ట్రబుల్తో పాటు ప్రాపర్ రా మెటీరియల్ సప్లైకి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల. సో అందువల్ల మీకు ప్రొడక్షన్ కాస్ట్ ఎంత అవుతుంది అనుకుంటే మీకు 7.3 మిలియన్ టన్స్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలంటే మీరు సుమారు 20,000 కోట్ల దాకా ఖర్చు అవుతుంది. అంటే మీకు స్టిల్ ఒక ఏడాదిలో 5,000 కోట్లు కనీసం సంపాదించగలుగుతుంది స్టీల్ ప్లాంట్. అంటే ఉన్న పెద్ద 3-4 ఇయర్స్లో చేసుకుంటుంది. గతంలో కూడా జరిగింది అదే. ప్రభుత్వం కాస్త సహకరిస్తే మీకు 3-4 ఇయర్స్లో విశాఖ స్టీల్ మొత్తం అప్పులు కూడా తీర్చేయగలుగుతుంది. ఎందుకంటే ప్రొడక్షన్కి మీకు ఇప్పుడు సింపుల్ లెక్క అండి. మీకు ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి కావాలంటే 1,600 కిలోల ఇనుప ఖనిజం కావాలి. ఐరన్ ఓర్ 1000 కేజీ ఒక టన్ను మీకు స్టీల్ ఉత్పత్తి కావాలంటే ఒక 450 కిలోల కోకింగ్ కోల్ కావాలి. సో కోకింగ్ కోలు సుమారు 6,000 కోట్లు ఖర్చు అవుతుంది 7.3 మిలియన్ టన్స్కు. మీకు ఐరన్ ఓర్కు ఒక 12,000 కోట్లు ఖర్చు అవుతుంది. ఇది కలిపి ఒక 20,000 కోట్లు ఖర్చు పెడితే 25,000 కోట్లు కనీసం మీకు ఉత్పత్తి లాభాలు మీకు ఆదాయం సంపాదించగలుగుతుంది. ఇది ఎకనామిక్స్. సో డిమాండ్ ఉంది ప్రొడక్ట్కు. బ్రహ్మాండంగా మీకు రా మెటీరియల్ కనుక సప్లై చేస్తే ఆప్టిమల్ కెపాసిటీ ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల ఇది కార్మికుల చేతిలో ఉన్న సమస్య కాదు. ఎవరి చేతిలో ఉంది సమస్య అంటే రా మెటీరియల్. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక టన్ను స్టీల్ ఉత్పత్తి కావాలంటే 1,600 కిలోల ఐరన్ ఓర్ కావాలి. ఐరన్ ఓర్ మార్కెట్లో 6,000 రూపాయల టన్ను ఉంది. మీకు 6,000 కాదు, ఒక్కొక్క సందర్భంలో విశాఖ స్టీలు 8,500 కలిపి కూడా టన్నుకు చెల్లించి కొంటుంది. కానీ సొంత ఇనుప ఖనిజం గనులుంటే 600 రూపాయలకు వస్తుంది. సో 600 రూపాయలు వచ్చేది 6,000 రూపాయలు చెల్లిస్తుంది. అందువల్ల మూలం ఎక్కడుంది, ఊపిరి ఎక్కడుంది అంటే స్టీల్ ప్లాంట్కు సొంత ఇనుప ఖనిజం గనులు లేక. ఇవాళ మిగతా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లు ఎందుకు లాభాల్లో ఉన్నాయి? మీకు ఆశ్చర్యం వేస్తుంది. December 17 అనుకున్నారు డేట్ గుర్తు. చంద్రబాబు నాయుడు ప్రధాని కలిశాక ఇచ్చిన రిక్వెస్ట్లో ఆర్సెలార్ మిట్టల్ వాళ్ళు నక్కపల్లి దగ్గర పెద్ద స్టీల్ ప్లాంట్ పెట్టబోతున్నారు, దానికి మైన్ కావాలని అడిగారు. అంటే అప్పుడు పెద్ద విమర్శ వచ్చింది. విశాఖ ఉక్కుకు మైన్స్ అడగడం మానేసి ప్రైవేట్ కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్ దానికి మైన్స్ అడుగుతున్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని తెలుగుదేశంలో కూడా విమర్శలు వచ్చాయి. వచ్చాక ప్రభుత్వం ఇది పూర్తిగా మిట్టల్ స్టీల్ ప్లాంట్కి మనం సహాయం చేసి విశాఖ ఉక్కుకు సహాయం చేయకపోతే చాలా పెద్ద వ్యతిరేకత వస్తుంది గమనించి జాగ్రత్త పడింది. ఆ మేరకు ఆహ్వానించాలి. కానీ మీకు ఫండమెంటల్ మూలం ఎక్కడుంది? 600 రూపాయల రా మెటీరియల్కు కావాల్సింది 6,000 రూపాయలు చెల్లిస్తే స్టీల్ ప్లాంట్కి మీరు ఎన్ని వేల కోట్ల ప్యాకేజ్ ఇచ్చినా ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అందువల్ల ఫస్ట్ చేయాల్సింది స్టీల్ ప్లాంట్కు ఇనుప ఖనిజం గనులు కేటాయించాలి. అది కేటాయించకుండా మీరు 10,000 కోట్లు 11,000 కోట్లు ఇస్తే ఒక ఏడాది 2 ఏళ్ళు లాగచ్చు. అప్పుడు ఏమంటారు చూడండి, 11,000 కోట్లు మేము డబ్బులు ఇచ్చాం, అయినా ఈ స్టీల్ ప్లాంట్ బాగుపడలే, ఈ కార్మికులు పనిచేయలే, ప్రభుత్వ రంగ అసమర్థత, ప్రభుత్వ రంగానికి వైట్ ఎలిఫెంట్, ఇది తెల్ల గుర్రం తెల్ల ఏనుగు, దీనికి ఎంత ఇచ్చినా వేస్ట్ అని నా తిట్టకుండా మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే ప్రమాదం ఉంది. అందువల్ల మీరు 11,000 కోట్లు ఇచ్చినందుకు ఆహ్వానిస్తున్నాం. కానీ ఆ 11,000 కోట్లు ఉపయోగపడాలి అంటే డే టు డే ప్రొడక్షన్లో ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఉన్న అడ్వాంటేజ్ కాస్త విశాఖ ఉక్కుకు లేదు. 600 రూపాయలకు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు సొంత ఇనుప ఖనిజం గనులు ఉండడం వల్ల, ప్రభుత్వం కేటాయించిన గనులు ఉండడం వల్ల వాళ్ళు 600 రూపాయలు చెల్లిస్తున్నారు, స్టీల్ ప్లాంట్ 6,000 రూపాయలు చెల్లిస్తుంది. ఇది లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ కాదు. అందువల్ల మీరు 10,000 కోట్లు ఇచ్చి 11,000 కోట్లు ఇచ్చినా అల్టిమేట్గా ఈ ప్రొడక్షన్ డిఫరెన్సెస్, ప్రొడక్షన్ ఉత్పత్తిలో ఉండే ఈ సవాళ్ళను తొలగించకపోతే ఏమవుతుంది? ఒక ఏడాది 2 ఏళ్ళు లాక్కేస్తారు. అప్పుడు ఇంకా ప్రమాదం ఉంటుంది. ఇవాళ బ్రహ్మాండంగా పతాక శీర్షికలు రాశారు కదా, ప్రజల్లో ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది. 11,000 కోట్లు ఇచ్చారా, ఇంకెంత ఇస్తారా,
దాని జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు నాతో డిబేట్లో కూర్చొని 8,000 కోట్లు ఇవ్వాలి ప్రభుత్వం ప్రజల డబ్బు ఎందుకు ఇలా వృధా చేయాలని అడిగాను. ఎంత ఇచ్చారు సార్ ఇప్పటివరకు ఐడియా ఉందా అన్న? ఆన్సర్ లేదు జేపీ గారి దగ్గర కూడా. ఆయనకు కూడా తెలియని విషయం ఏంటంటే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 5,000 కోట్లు 6,000 కోట్లు పెద్దగా ఇయ్యలే. ఆయన 1,00,000 కోట్లు 2,00,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 1,000 కోట్ల రూపాయలు డివిడెండ్ రూపంలో పన్నుల రూపంలో కట్టింది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 11,000 కోట్ల ప్రజల మనసులో ఉంటుంది. పెద్దలు వస్తారు వేదికల మీద స్క్రీన్ పైన అన్యాయం 11,000 కోట్ల ప్రజల సొమ్ము తిని కూర్చున్నది స్టీల్ ప్లాంట్ తిరుగుతారు. కానీ ఎక్కడ మూలం ఎక్కడుంది స్టీల్ ప్లాంట్? మేము ఏమడుగుతున్నాం, ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు మీరు ఏ అడ్వాంటేజ్ అయితే ఇచ్చారో ఆర్సెల్ఆర్ మిట్టల్ పెట్టబోయే స్టీల్ ప్లాంట్ కూడా చంద్రబాబు నాయుడు మీరు మైన్స్ అడిగాడు కదా, మరి విశాఖ ఉక్కు మైన్స్ అడగండి. ఈ ప్యాకేజ్ ఎక్కడైనా అది ఉందా? మైన్స్ గురించి ఒక్క మాట లేదు. సో ఏం జరుగుతుంది అలాంటప్పుడు? మీరు 10,000 కోట్లు ఇచ్చి 11,000 కోట్లు ఇచ్చి ఇవాళ దెబ్బతిన్న మూతపడాల్సింది రేపటికి ఇంకో ఏడాది వాయిదా వేస్తారు. ఏడాది తర్వాత భయంకరమైన దాడి జరుగుతుంది. ఇవి చూడండి, ఇవాళ నేను మాట్లాడుతున్నాను మీకు జనవరి 18వ రోజు, ఒక ఏడాదో 2 ఏళ్ళో తిరగకముందు ఇవాళ ఉక్కు సంకల్పం అని రాసిన పత్రికలే స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అయిపోయింది, తెల్ల ఏనుగు ప్రజల సొమ్ము మింగేస్తోంది ప్రభుత్వ రంగం అని తిట్టకపోతే చూడండి. అందువల్ల మీరు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి, ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలే. పోనీ ఇనుప ఖనిజం గనులు మీరు కేటాయించలేకపోతున్నారు. మేము ఇంకోటి కూడా చెప్పాము, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి. అది కూడా కాలే. అది భవిష్యత్తులో ఆలోచించాల్సింది అన్నారు. ఎందుకు భవిష్యత్తులో ఆలోచించాలి? 11,000 కోట్లు ఇవ్వగలిగిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో బెడ్ చేయడానికి ఏం కావాలి? ఖర్చు ఉందా? పైసా ఖర్చు లేదు కదా. సంకల్పం, ఉక్కు సంకల్పం అంటే అది. నిజంగా ఉక్కు సంకల్పం ఏంటంటే మీరు ఏమీ డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. 11,000 కోట్లు కాదు, 11 రూపాయలు ఇవ్వకండి, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి. అది కదా నిజమైన ఉక్కు సంకల్పం. అన్ఫార్చునేట్లీ పత్రికలకు కూడా రాజకీయ ఎజెండాను మోయడం అనేది బాధాకరం. ఉక్కు సంకల్పం ఏదో తెలియదా పత్రికలకు? పతాక శీర్షికల్లో వార్తలు రాసేవాళ్ళు. అయ్యో ఉక్కు సంకల్పం 11,000 కోట్లు కాదు, అది చిక్కు సంకల్పం అవుతుంది. నిజమైన ఉక్కు సంకల్పమే. నేనేం తుక్కు సంకల్పం అంటలేను, ఖచ్చితంగా ఆహ్వానిస్తున్న దీన్ని. కానీ అసలు చిక్కు సంకల్పం ఏంటి? నేను చెప్పిన మీకు లెక్కలు 600 రూపాయలు ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు ఖర్చు అవుతుంటే ఒక టన్ను ఐరన్ వరకు 6,000 రూపాయలు 8,000 రూపాయలు స్టీల్ విశాఖ స్టీల్ చెల్లించాల్సి వస్తుంది. దీన్ని మార్చండి. సో అదెందుకు ఇంతవరకు ఈ ప్యాకేజ్ లెక్కల లేదు? దానికి 5 పైసలు ఖర్చు లేదు. సొంత గనులైనా కేటాయించండి, లేదంటే మీరు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయండి. ఈ రెండు చేయకుండా మీరు దీనికి వాయిదా వేస్తే ఏం జరుగుతుంది? ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత 11,000 కోట్ల ప్రజల డబ్బు ఇచ్చినా మింగి కూర్చున్న స్టీల్ ప్లాంట్ అని మళ్ళీ పతాక శీర్షికలు రాసి స్ట్రాటజిక్ సేల్, వ్యూహాత్మక అమ్మకం, ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు అని ముఖ్యమంత్రి అన్నట్లు వచ్చింది. సంతోషిస్తాం, ఆహ్వానిస్తాం. ఎక్కడుందండి క్యాబినెట్లో చేసిన తీర్మానం పోయిందా? ఇప్పుడు మీరు కుమారస్వామి చెప్పాడు కదా, దీపం డిపార్ట్మెంట్ ఆఫ్ మీకు పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడన్నా విరమించుకున్నదా? సో ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు అనేది చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టేట్మెంట్. నేనంటున్నా అంటే క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం మారిపోతుందా? పొలిటికల్ స్టేట్మెంట్ ద్వారా. అందువల్ల మీరు ఒకసారి క్యాబినెట్లో మళ్ళొక తీర్మానం చేయించండి, స్ట్రాటజిక్ సేల్ ఎట్టి పరిస్థితుల్లో ఉండదు, గతంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాం. ఎక్కడ ఉందా మీకు మోడీ ట్వీట్లో చూపెట్టండి. మరి అది లేనప్పుడు వ్యూహాత్మక సేల్ అనే ప్రస్తావన మీరు రద్దు చేయలేదు, కేంద్ర క్యాబినెట్ నిర్ణయాన్ని మార్చలేదు, పైగా మీరు స్టీల్ ప్లాంట్ కావాల్సిన ఇన్పకనేది ఇవ్వలేదు, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయలేదు. ఏం జరుగుతుంది అంటే నా భయం ఏంటంటే ఈ 11,000 కోట్లు కనుక మీరు పూర్తిగా స్టీల్ ప్లాంట్కి ఇచ్చేసిన రా మెటీరియల్ అవసరాలు కొన్ని తీరుతాయి. ఓ ఏడాదో 2 ఏళ్ళో 3 ఏళ్ళో స్టీల్ ప్లాంట్ నడుస్తుంది బాగా. కానీ తర్వాత మీకు 100 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ ఉండాల్సింది 150 రూపాయలు 200 రూపాయలు 600 రూపాయలు అవుతుంది. మీకు 600ది 6,000 అంటే 100 రూపాయలు చెల్లించాల్సిన కాన ప్రొడక్షన్ కాస్ట్కు 600 రూపాయలు చెల్లిస్తుంటే స్టీల్ ప్లాంట్ ఎలా లాభాల్లో నడుస్తుంది నాకు చెప్పండి. అదే కదా ఛాలెంజ్, అసలు ఛాలెంజ్ అక్కడ ఉంది కదా. మీరు అందువల్ల ఆ అసలు ఛాలెంజ్ సవరించడం ఉక్కు సంకల్పం అవుతుంది. నిజమైన ఉక్కు సంకల్పం ఏంటి అంటే అది స్టీల్ ప్లాంట్కు ఇనుపకరంజ గనులు ఇవ్వడం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విలీనం చేయడం. ఈ 2 గనక చేసుంటే ఖచ్చితంగా ఉక్కు సంకల్పాన్ని ఆహ్వానించాలి. ఈ 2 చేయనప్పుడు ఇది తాత్కాలిక ఉపశమనం అవుతుంది. అయినా ఆహ్వానిస్తాం, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇబ్బందుల్లో ఉన్న దానికి కాస్త ఉపశమనం దొరుకుతుంది. కానీ మళ్ళీ అప్పుడు ఇంకా మనకు వివరాలు రాలేదు. మీ అనుమానం ఈ 11,440 కోట్లు ప్రభుత్వం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కొన్న అప్పులకు కనుక కట్టుకుంటే బ్యాంకులకు 12,000 కోట్లు ఇవ్వాలి.
అప్పులకు కనుక కట్టుకున్నారనుకోండి స్టీల్ ప్లాంట్కి ఏమీ ఉండదు. సో అప్పులకు కట్టుకోకండి, ఇది సెపరేట్గా మీరు ఇవ్వండి. రా మెటీరియల్ సప్లై ఇప్పుడు ఉదాహరణకు రైల్వే వ్యాగన్ల అందుబాటులో లేదు, దీనికి ఎవరు చేయాలి? ఇప్పుడు నిన్న చంద్రబాబు నాయుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము వాటర్ బిల్లు అడగడం లేదు, మేము కరెంటు బిల్లు అడగడం లేదు. నిజం అది, ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ధన్యవాదాలు. కానీ అసలు ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, కరెంటు బిల్లు ఎందుకు వస్తుంది స్టీల్ ప్లాంట్కు? స్టీల్ ప్లాంట్కు సొంత థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, తర్వాత గ్యాసెస్ నుంచి అంటే వ్యర్థ వాయువుల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తుంది స్టీల్ ప్లాంట్. జపనీస్ టెక్నాలజీ, జపాన్ వాడు ఇచ్చాడు ఈ టెక్నాలజీ. మీరు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, గతంలో బొగ్గు సప్లై ప్రాపర్గా ఉంటే ఈ థర్మల్ ప్లాంట్కు, అంటే మీరు సొంత బొగ్గు గనులు కనుక స్టీల్ ప్లాంట్కు ఉండి బొగ్గు సప్లై కనుక నిరాటంకంగా జరిగితే, మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ తన అవసరాలు